ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, సత్యమును, సందేశమును మనం స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మనము బైబిల్ గ్రంథంలో నుంచి మరొక టాపిక్ని మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి, చెప్పేటువంటి అనేకమైన విషయాలలో ఈరోజు మరొక విషయాన్ని, మరొక సందేశమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ, మనము సత్యమును అన్వేషించాలి, సత్యమును వెతకాలి. వెతుకుడి మీకు దొరుకును అన్నాడు ప్రభు. మనము సత్యమును వెతుకుదాము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. సత్యాన్వేషణ జరుపుట మనకెంతో మేలు. మన దేశ సాంప్రదాయము, మన దేశ వారసత్వము. సత్యాన్వేషణ జరుపుట. మన దేశంలో ఎందరో మహర్షులు జన్మించారు, ఎన్నో భక్తి సంబంధమైన గ్రంథాలను రాశారన్నమాట. అద్భుతమైనటువంటి గ్రంథాలను రాసి, భక్తి సంబంధమైన అద్భుతమైనటువంటి గ్రంథాలను రాసి మనకు వారసత్వ సంపదగా ఇచ్చారన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. కనుక మనము సత్యాన్వేషణ చేద్దాం. వారు సత్యాన్వేషణ జరిపారు, మనం కూడా సత్యాన్వేషణ చేద్దాం. వారి గ్రంథాలలోనూ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపతోనూ మనము దేవుని యొక్క గ్రంథాన్ని మనము స్టడీ చేద్దాం, అన్వేషణ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు వివరించేటువంటి అనేకమైన విషయాలను, సంగతులను మనం స్టడీ చేద్దాం. సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమము ద్వారా మనం అనేక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. 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 యేసు నామమునకు మహిమ కలుగును గాక. అత్యద్భుతమైనటువంటి ఈ సత్యాన్వేషణ సభ, ట్రూత్ సీకర్స్ కన్వెన్షన్, సత్యాన్వేషణ సభ అనేటువంటి ఈ కార్యక్రమమును మనము నిర్వహించుదాము. ఈ కార్యక్రమంలో మనం అనేకమైన సత్యాలను పరిశోధన చేద్దాం, అనేకమైన విషయాలను మనం పరిశోధన చేద్దాం, వాటిలో ఉన్న సత్యాన్ని మనము తెలుసుకుందాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ యొక్క సీజన్ ప్రస్తుత సీజన్ అనేది మనకు గుడ్ ఫ్రైడే సీజన్ అన్నమాట. ప్రభు మన కొరకు చనిపోయారు అనేటువంటి సందేశము మనము ప్రచురము చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఇదే క్రమంలో ఈ సత్యాన్వేషణ అనేటువంటి ఈ కార్యక్రమంలో భాగముగా మన కొరకు చనిపోయిన ప్రభువును గూర్చి మనము అన్వేషణ చేద్దాం, సత్యాన్వేషణ చేద్దాం మనం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. దాని ద్వారా మనకు అనేకమైనటువంటి మేలులు కలుగుతాయన్నమాట. మెట్టుకు మనం స్టడీ చేస్తున్నటువంటి గ్రంథము పునాది అనేటువంటి గ్రంథం అన్నమాట. బైబిల్ గ్రంథంలో ఫండమెంటల్ టీచింగ్స్ అనేది ఒక పుస్తకం లాంటిది అనమాట, ఒక పుస్తకం అన్నమాట. ఫండమెంటల్ టీచింగ్స్ అనేది ఒక బుక్, ఒక పుస్తకం, ఒక గ్రంథం అన్నమాట. అందులో కొన్ని లెసన్స్ ఉన్నాయి, కొన్ని చాప్టర్స్ ఉన్నాయన్నమాట. బాప్తిస్మములు గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు, విశ్వాసము, దేవుని యందలి విశ్వాసము, మారు మనస్సు అనేటువంటి విషయాలను మనము చూస్తామన్నమాట. కొన్ని లెసన్స్ను మనం చూస్తామన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఈ లెసన్స్ యొక్క ఈ యొక్క లెసన్స్ యొక్క పరంపరలో మనము దేవుని యందలి విశ్వాసము అనేటువంటి దేవుని యందలి విశ్వాసము అనేటువంటి లెసన్ని మనం స్టార్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ పార్ట్ 2గా ఈరోజు మనం మరొక టాపిక్ని, ఈ లెసన్లో భాగంగా మరొక టాపిక్ని మనం స్టడీ చేద్దాం. దేవుని యందలి విశ్వాసము. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యందలి విశ్వాసము అనేటువంటి ఈ యొక్క లెసన్లో మనం కొన్ని టాపిక్స్ని స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అదే క్రమంలో మనం ఒక లేఖన భాగమును ధ్యానం చేద్దాము, లేఖనాన్ని స్టడీ చేద్దాము. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి
యోహాను సువార్త 19వ అధ్యాయము 31 నుండి మనం చదువుదాము. తర్వాత ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా హల్లెలూయా యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా యేసు నామమునకు మహిమ కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయం 31 భాగమును మనం చదువుదాము. 31 నుండి 18 వరకు చదువుదాం. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను రెండవ వాని కాళ్లను విరగగొట్టిరి. వారు యేసు నొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. కానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరుగును. అతని ఎముకల్లో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతు నొద్ద సెలవడిగాను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదటి రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. కనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూచెను. కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారికింకను గ్రహింపరైరి. అంతటా ఆ శిష్యుడు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను. కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. ప్రభువా యేసయ్యా తండ్రినైనా చదువుబడిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ మా గురువుగా బోధకుడిగా నాయకుడిగా దిగివచ్చిన అయినా
ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని సర్వశక్తుడైన యేసే నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఈ లేఖనము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా. యేసే నామమునకు మహిమ కలుగును గాక. మనకు లేఖనము చెబుతున్నటువంటి విషయము, అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగేను. యేసు ప్రభువారు సిలువలో చనిపోయారు. ఆయన సిలువలో చనిపోయినట్టు ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారెను. అది చూచి సాక్ష్యమిచ్చుచున్నవాడు అతని సాక్ష్యము సత్యమే. యేసు ప్రభువారు సిలువలో చనిపోయారు, మరణించారన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు చాలా స్పష్టముగా చెబుతున్నటువంటి విషయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22లో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును అంటాడనమాట. సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అది మనకు లేఖనము చెప్పేటువంటి విషయం అన్నమాట. అంతేకాదు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనను విడిపించిన వానికి మహిమయు ప్రభావం యుగములు కలుగును గాక. మనను ప్రేమించిన వాడు తన రక్తము వలన మన పాపముల నుండి మనను విడిపించాడు అట. యేసు ప్రభువారు, మనం చదివిన మూలవాక్యములో యేసు ప్రభువారు సిలువ మీద మరణించినట్లుగా, కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు సిలువ వేయబడి ఉండగా మధ్యలో యేసు ప్రభువారు సిలువ వేయబడి ఉండెను అన్నమాట. ఆయనను ఒకడు ఈటెతో పొడిచాడట, ప్రక్కను పొడిచాడు. అప్పుడు రక్తమును నీళ్లును కారెను అంటున్నాడు అన్నమాట. యేసు ప్రభువారు సిలువలో చనిపోయారు. యేసు ప్రభువారు సిలువలో మరణించారన్నమాట. అక్కడ మనకు కింద చెప్పబడుతూ ఉన్నది, హల్లెలూయా హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ చెప్పబడుతున్నటువంటి విషయము, యేసు దేహమును తీసుకొని పోయేను. పిలాతు సెలవిచ్చిన కనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయేను. సమాధిలో ఉంచుటకు ఆయన శిష్యుడైనటువంటి యోహాను ఆయనను సిలువ మీద నుంచి తీసుకొని వెళ్ళారన్నమాట. యేసు ప్రభువారు సిలువ మీద మరణించారు, సిలువ మీద చనిపోయారన్నమాట. పిలాతు అధికారిగా ఉన్న రోజులలో యూదులు యేసు ప్రభువారిని సిలువకు అప్పగించగా రోమా సైనికులు యేసు ప్రభువారిని సిలువ మీద చంపివేశారు అన్నమాట. సిలువ మీద యేసు ప్రభువారు మరణించారు. సిలువ మీద మరణించడము దేని కొరకు అంటే అనేకమైన లేఖనములు నెరవేరడానికి. అక్కడే చెప్పబడుతూ ఉన్నది, అతని ఎముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు, లేఖనాలు నెరవేరునట్లు యేసు ప్రభువారు సిలువలో చనిపోయారన్నమాట. ఆది కాండంలో ఆదాము హవ్వలతో దేవుడు చెప్పాడు, ఆది కాండములో ఆదాముతో దేవుడు చెప్పినటువంటి వాగ్దానము అన్నమాట, నీ సంతానములో ఒకడు ఈ మహాఘట సర్పం యొక్క తల మీద కొట్టును, ఆ సర్పము ఆయనను మడమ మీద కొట్టును అని దేవుడు చెప్పాడన్నమాట. అనగా యేసు ప్రభువారు సిలువలో మరణిస్తారు అని, యజ్ఞమవుతారని ముందుగానే ఆదాము హవ్వలకు సువార్తను దేవుడు చెప్పాడన్నమాట. దానికి సాదృశ్యమైనటువంటి రక్త ప్రోక్షణ ఆచారము హేబేలు, ఆదాము హవ్వల ద్వారా హేబేలు కయ్యనులకు ఆదాము హవ్వలు నేర్పించారన్నమాట. ఆదాము హవ్వలు హేబేలుకు కయ్యనుకు రక్త ప్రోక్షణ ఆచారమును నేర్పించారు.
అందుకే హెబ్రీ 9:22 ఇలాగూ చెప్పబడుతుంది, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చు. రక్తము చేత సమస్త వస్తువులు శుద్ధి చేయబడతాయి. అందుకే హేబేలు రక్తమును అర్పించాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రికలో ఇలాగూ చెప్పబడుతుంది, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తముకు మీరు వచ్చి ఉన్నారు అంటాడనమాట. శ్రేష్టమైన రక్తమును హేబేలు అర్పించడం, అంతకంటే శ్రేష్టమైనటువంటి రక్తము యేసు రక్తము శిలువ మీద అర్పించబడింది అన్నమాట. అందుకే యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని లేఖనము మనతో చెబుతూ ఉన్నది. లేఖనములు నెరవేరునట్లు యేసు ప్రభువారు శిలువలో మరణించారు అన్నమాట. యేసు ప్రభువారు చనిపోయినది దేని కొరకు అంటే, సర్వ మానవాళి యొక్క, మానవ జాతి యొక్క, ఆదాము కుటుంబ పిల్లల యొక్క పాపములు తుడిచివేయబడాలంటే, కడిగివేయబడాలి అంటే రక్తము చిందించాలి. రక్తము లేకుండా పాపక్షమాపణ కలుగదు. అందుకే మనం అనేకమైనటువంటి జనములలో రక్త ప్రోక్షణాచారం ఉన్నట్టు చూస్తామన్నమాట. మన దేశంలో కూడా యజ్ఞములు జరిగినటువంటి నిదర్శనాలు ఉన్నాయన్నమాట. యజ్ఞ ప్రజాపతి అని చెప్పబడుతూ ఉన్నది, అజామేధం గురించి చెప్పబడుతూ ఉన్నదన్నమాట. మన దేశంలో వేదాలు యజ్ఞములను గూర్చి చెబుతూ ఉన్నాయన్నమాట. యజ్ఞము దేని కొరకు అంటే రక్త ప్రోక్షణాచారము కొరకు. రక్తము చిందింపబడాలి, రక్తము చిందింపబడితేనే పాపక్షమాపణ కలుగుతుంది అని వేద ఋషులు నమ్మారు కనుక హల్లెలూయా హల్లెలూయా యేసు నామమునకు మహిమ కలుగును గాక. కొంచెం తీరాదమ్మా. హల్లెలూయా హల్లెలూయా యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా యేసు నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథము మనకు నేర్పించేటువంటి అనేకమైన విషయాలలో రక్త ప్రోక్షణాచారము అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి విషయం అన్నమాట. మన దేశపు వేదములలో రక్త ప్రోక్షణాచారము ఉన్నది అన్నమాట. దేని కొరకు అంటే పరమాత్ముడే ఒక నాటికి దిగి వచ్చి యజ్ఞమవుతాడు, ఆ యజ్ఞ ఫలము చేత మనల్ని రక్షిస్తాడు అని మన దేశ వేద వాంగ్మయము ద్వారా, మన దేశపు వేద ఋషులు మనకు చెప్పారనమాట, నేర్పించారు మనకు. యజ్ఞ పురుషుడు వస్తాడు, ఆయన యజ్ఞమై ఆ యజ్ఞ ఫలము చేత మన పాపముల నుండి, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి మనను విడిపిస్తాడు అని వేద ఋషులు మనకు నేర్పించారు. మనం నేర్చుకున్నాము, ఆ యజ్ఞ పురుషుని కొరకు ఎదురు చూసాము అన్నమాట. ఆ పరమాత్ముడే యజ్ఞమయ్యాడు అన్నమాట. ఇది ఆ పరమాత్ముడు యజ్ఞమైనటువంటి సందర్భము అన్నమాట. యేసు ప్రభువారు శిలువలో మరణించడము, యజ్ఞ పురుషుడు పరమాత్ముడు యజ్ఞమవ్వడం, ఆ పరమాత్ముని యజ్ఞము ద్వారా, యజ్ఞ ఫలము ద్వారా మన జన్మ కర్మ పాపాలు విడిపించబడతాయని మనము నమ్మాము అన్నమాట. హల్లెలూయా యేసు నామమునకు మహిమ కలుగునుగా. పరమాత్ముడు దిగి వచ్చాడు, యజ్ఞము జరిగించాడు, ఆ యజ్ఞ ఫలము చేత మనల్ని రక్షించడానికి ఆయన వచ్చారు అన్నమాట. పరమాత్ముడు యజ్ఞమైనటువంటి సందర్భము అన్నమాట. పరమాత్ముడు యజ్ఞమయ్యాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. అక్కడ చెప్పబడుతూ ఉన్నది ఏమని అంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 40వ వచనంలో, అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయన సిలువ వేసినటువంటి స్థలంలో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడిన క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధిలో ఆయన దేహమును ఉంచిరి. ఆయన సిలువ మీద మరణించాడు, ఆయన దేహమును సమాధిలో ఉంచారు అన్నమాట. హల్లెలూయా యేసు నామమునకు మహిమ కలుగునుగా. యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి ఎప్పుడు 3వ దినమున
మూడవ దినమున లేపబడని. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆయన సమాధి గెలిచి లేచాడన్నమాట, పునరుద్ధానుడయ్యాడు యేసు ప్రభువారు. అందుకే మనకు హెబ్రీలకు రాసిన పత్రికలు చెప్పబడుతుంది, ప్రథమ ఫలము యేసు. ఎక్కడ ప్రథమ ఫలము? ఏ ప్రథమ ఫలము? ఆయన పునరుద్ధానము చెందడములో ఆయన ప్రథమ ఫలము, మృతులలో నుండి లేపబడుటలో ఆయన ప్రథమ ఫలము, పునరుద్ధానము చెందుటలో యేసు ప్రభువారు ప్రథమ ఫలము అన్నమాట. ప్రథమ ఫలమైన యేసు ప్రభువారు మృతిని గెలిచి సమాధిని గెలిచి లేచారు అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు శిలువ మీద మరణించారు. దేని కొరకు అంటే రక్తము చిందించుట కొరకు. యేసు ప్రభువారు తన శరీరంలో ఉన్న రక్తమంతటిని చిందించి యజ్ఞమును జరిగించి ఆయన మరణించి సమాధి చెయ్యబడి తిరిగి మూడవ దినమున లేపబడ్డాడన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ఆయన యందు మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము. ఈ విషయాన్ని మనము నమ్మాలి అన్నమాట. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు, యజ్ఞ పురుషుడుగా వచ్చాడు, యజ్ఞ ఫలమయ్యాడు అని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఈ విషయాన్ని మనము విశ్వసించాలి. మనము స్టడీ చేస్తున్నటువంటి లెసన్ దేవుని యందలి విశ్వాసము. మనం నమ్మవలసినటువంటి ముఖ్యమైన విషయము యేసు ప్రభువారి సిలువ యజ్ఞమును అన్నమాట. యేసు ప్రభువారి సిలువ యజ్ఞమును మనము నమ్మాలి. విశ్వాసం ఉంచుట అనగా ఆయన కుమారుని యందు మనము విశ్వాసం ఉంచాలి అట. అదే యోహాను సువార్త హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో, ఎందరు నమ్మిరో వారికందరికీ, తన నామమునందు ఎందరు విశ్వాసం ఉంచిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యేసు నామమునందు విశ్వాసం ఉంచుట. యేసు నామము అనగా రక్షకుడు అని అర్థము అన్నమాట. ఆయన నామము సర్వ జగద్రక్షకుడు. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగు. ఎలా రక్షించాడు ఆయన? యజ్ఞ ఫలము చేత రక్షిస్తాడు అని మనం ఎదురు చూసాము. పరమాత్ముడు వస్తాడు, సర్వ జగద్రక్షకుడు వస్తాడు, ఆయన యజ్ఞమై ఆ యజ్ఞ ఫలము చేత మనల్ని రక్షిస్తాడు అని ఎదురు చూసాము. అదే విషయాన్ని గూర్చి మనకు మత్తయి సువార్త చెబుతూ ఉన్నది అన్నమాట. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు అన్నమాట. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు అని అర్థం యేసు అనగా. యేసు అనగా రక్షకుడు, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు అన్నమాట. యేసు అంటే రక్షకుడు అని అర్థం అన్నమాట. ఎలా రక్షిస్తాడు? వారి పాపముల నుండి యేసు రక్షిస్తాడు అంటే ఎలా రక్షిస్తాడు? హెబ్రీ 9:22 చెప్పబడుతుంది, సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియో సామాన్యంగా చెప్పవచ్చు. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయట. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయి. పాపములు రక్తము లేకుండా పాపములు శుద్ధి అవ్వవు అట. అందుకే మత్తయి 1:20 ఇలాగ చెప్పబడుతుంది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపాల నుండి ఎలా ఏం రక్షిస్తుంది? రక్తము రక్షిస్తుంది. యేసు రక్షిస్తాడు అనగా యేసు శిలువ యజ్ఞములో చిందించిన యజ్ఞఫలమైన ఆ రక్తము చేత వారి ప్రజల పాపముల నుండి ఆయన విడిపిస్తాడు గనుక ఆయన రక్షకుడయ్యాడు అన్నమాట. సర్వ జగద్రక్షకుడయ్యాడు అన్నమాట ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును కాక.
బైబిల్ గ్రంథం మనకు ఆయన రక్షకుడు అని మనకు పరిచయం చేస్తూ ఉన్నది అన్నమాట. యేసు ప్రభువారు రక్షకుడు అన్నమాట. ఆయన శిలువ మీద చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున లేపబడ్డాడు అన్నమాట. యేసు ప్రభువారు సమాధిలో నుంచి లేచాడు అని మనము చూసాం. ఆదివారమున చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియు పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను అన్నమాట. అనగా యేసు ప్రభువారు పునరుద్ధానము చెందారు. సమాధిలో లేరాయన. పునరుద్ధానము చెందిన యేసు ప్రభువారు మరియకు కనబడ్డారు. ఆయన కనబడగానే ఆమె అంటున్నది రబ్బూని అని పిలిచాను అన్నమాట. యేసు ప్రభువాని బోధకుడా అని పిలుస్తూ ఉన్నది ఆమె. ఎప్పుడు? ఆయన పునరుద్ధానము చెందిన తరువాత. యేసు ప్రభువారు మన పాపముల కొరకు సిలువ వేయబడేను, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి 3వ దినమున లేపబడ్డాడు అన్నమాట. హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు మనల్ని రక్షించడానికి కొద్దిసేపు యేసు ప్రభువారు మన పాపముల కొరకు మరణించారు, ఆయన తిరిగి లేచారు. ఆయన మన పాపముల నుండి మనను విడిపించడానికి సిలువ వేయబడి ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేపబడ్డారన్నమాట. ఈ విషయాన్ని మనము నమ్మాలి. ఆయన నామమునందు ఎందరూ విశ్వాసం ఉంచిరో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దేవుని పిల్లలగుటకు ఎప్పుడు మనం దేవుని పిల్లలమవుతాము అంటే మన పాపముల నుండి మనము విడిపించబడాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 22:16లో ఏమని చెప్పబడుతూ ఉన్నది? అందుకు ఆయన లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగివేసుకునమని చెప్పాను. పాపములు కడిగివేయబడాలి. బాప్తిస్మము పొందినప్పుడు పాపములు కడుగువేయబడాలి. పాపములు కడుగువేయబడాలి అంటే ఏమవ్వాలి అంటే రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. రక్తము చిందించుట కొరకు యేసు ప్రభువారు శిలువలో మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాము. పాపముల నుండి విడిపించబడితేనే, పాపములు కడిగివేయబడితేనే మనం దేవుని పిల్లలం అవుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఏమని చెప్పబడుతుంది? ఆయన నామమునందు ఎందరు విశ్వాసం ఉంచిరో వారందరూ దేవుని పిల్లలు. వారందరూ దేవుని పిల్లలు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారు ఎవరు? ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారు ఎవరు అంటే ఆయన నామమును విశ్వసించిన వారు. ఆయన నామము అనగా సర్వ జగద్రక్షకుడు. రక్షకుడు యేసు ప్రభువారు. ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయన విడిపించును కనుక ఆయనకు రక్షకుడు అని పేరు అన్నమాట. ఆయన నామము అనగా ఆయన సర్వ జగద్రక్షకుడు. తన ప్రజలను వారి పాపములను ఎలా విడిపిస్తాడని రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు అన్నమాట. సర్వ పాపములు పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. అందుకే యేసు ప్రభువారు శిలువలో మరణించారు అన్నమాట. లేఖనములను నెరవేర్చుట కొరకు యేసు ప్రభువారు శిలువ మీద చనిపోయారు అన్నమాట, మరణించారు. ఆయన సిలువ వేయబడి సమాధి చెయ్యబడి తిరిగి 3వ దినమున లేపబడ్డారు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము నిండా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా చెబుతుంది పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, దహన బలి అనే బలులను గూర్చి మోషే ధర్మశాస్త్రం నిండా కూడా చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. అందుకే ఆనాడు యూదులు, పాత నిబంధనలో యూదులు దేవాలయములో, సొలొమోను కట్టించినటువంటి దేవాలయములో బలిపీఠమును కట్టి అనుదిన బలులను అర్పిస్తూ వచ్చారు అన్నమాట. బలులు అర్పిస్తూ వచ్చారు. ఎందుకని? పాపములు పరిహరించబడాలి అంటే రక్తము చిందించబడాలి. మోషే ధర్మశాస్త్రము ప్రకారము రక్తము చేత పాపములు శుద్ధి అవుతాయని ఎద్దుల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, గొర్రెల యొక్క రక్తము, పావురుల యొక్క రక్తములను బలిపీఠం మీద దేవునికి అర్పిస్తూ వచ్చారు అన్నమాట. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది, మేకల రక్తము, ఎద్దుల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము.
అందుకే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారనమాట. ఎద్దుల రక్తము పాపములను తీసివేయ జాలదు, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను విడిపించును అని లేఖనము చెబుతూ ఉన్నది అన్నమాట. ప్రభు యేసుక్రీస్తు రక్తము మన పాపముల నుండి మనను విడిపిస్తుంది. అందుకే యేసు ప్రభువారు సిలువలో మరణించారు అన్నమాట. అందుకే అనేకమైన జనములలో ఈ రక్త ప్రోక్షణ ఆచారం ఆచరింపబడుతుంది. దేని కొరకు అంటే పాపముల నుండి విడిపించబడాలంటే రక్తము చిందించుట అవసరము. అయితే ఒకనాటికి పరమాత్ముడే దిగి వచ్చి యజ్ఞమును జరిగిస్తాడు, ఆ యజ్ఞ ఫలము చేత మనల్ని రక్షిస్తాడు అని అన్ని జనముల ప్రజలు ఎదురు చూశారనమాట. ఆ యజ్ఞ పురుషుడు యేసు ప్రభువారు అన్నమాట. యేసు ప్రభువారు సిలువలో మరణించి యజ్ఞమై ఆ యజ్ఞఫలమైన తన రక్తము చేత మన పాపముల నుండి మనల్ని విడిపించి మనల్ని రక్షించాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఆయన నామమునందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన నామము రక్షకుడు అన్నమాట. మనల్ని రక్షించేవాడు రక్షకుడు. ఆయన నామము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన విడిపించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. యేసు అనే పేరుకు అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును, రక్తము చేత రక్షించును అన్నమాట. అందుకే ప్రభువారు చనిపోయారు, శిలువ మీద చనిపోయారు అన్నమాట. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థము చేసుకోవాలి. ఈ విషయం అర్థమైనప్పుడు మనకు రక్షణ కలుగుతుంది అన్నమాట. ఈ విషయాన్ని నమ్మి అప్పుడు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది పాపములను కడిగి వేసుకోవాలి అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందేశము కనుక మీకు దీవెనకరంగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హల్లెలూయా, యేసు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.